పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. కరీంనగర్ నడిబొడ్డున పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో సామాన్యుల ప్రయాణం ఇప్పుడు ప్రాణ సంకటంగా మారింది. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఒక అద్దె బస్సు కోతిరాంపూర్ బైపాస్ రోడ్డుపై వేగంగా దూసుకొచ్చింది. ఆ సమయంలో ఎదురుగా వస్తున్న లారీని బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జైంది. ఒక్క క్షణం పాటు ఏం జరుగుతుందో అర్థం కాక ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరగకపోయినప్పటికీ బస్సుల్లో ఉన్న పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసలు ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటని ఆరా తీస్తే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఆర్టీసీ కార్మికులు సమ్మెలో ఉన్న కారణంగా ప్రభుత్వం ప్రైవేటు డ్రైవర్లతో బస్సులు నడిపిస్తోంది. వీరికి భారీ వాహనాలు నడపడంలో సరైన శిక్షణ లేదు. ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు మలుపులు, వేగ నియంత్రణపై కనీస అవగాహన లేని వ్యక్తులను డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టడం వల్లే ఈ ఘోరం జరిగింది. ప్రయాణికులు మండిపడుతున్నారు. రోడ్డుపై వేల సంఖ్యలో వాహనాలు తిరిగే బైపాస్ రోడ్డులో బస్సును నియంత్రించలేక డ్రైవర్ తరబడమే ప్రమాదానికి మూల కారణమని ప్రత్యక్ష సాక్షులు కూడా చెబుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ప్రయాణికులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మా ప్రాణాలంటే ప్రభుత్వానికి అంత చులకన అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. శిక్షణ పొందిన పాత డ్రైవర్లను కాదని ఇలాంటి ప్రయోగాలు చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి అనుభవజ్ఞులైన డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే ప్రతిరోజు ఇలాంటి వార్తలే వినాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపం కూడా ఈ ప్రమాదంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మరోవైపు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బస్సును పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. కానీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రయాణికుల భద్రతను గాలి కొదిలేసి బస్సులు నడుపుతున్న విధానంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.